హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డాక్యుమెంటరీ. త్రిభుజం ఆకారంలో గల భూమిని కొలవడం ఎలా? సో త్రిభుజం ఆకారంలో ఉన్న భూమిని ఎలా కొలవాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కొన్ని నమూనాలు ఇచ్చాను, కొన్ని ఫొటోస్. సో ఇప్పుడు చిత్రంలో ఉన్న వివరాలు చూద్దాం. సో మనం ముందుగా త్రిభుజం శీర్షాలు చూసినట్లయితే త్రిభుజం శీర్షాలు ఏమున్నాయి మనకు ఇక్కడ? ఏబిసి. సో శీర్షం ఏ, శీర్షం బి, శీర్షం సి. వీటిని వెర్టిక్స్ అంటారు. సో ఇప్పుడు త్రిభుజం భుజాలు చూద్దాము. త్రిభుజం భుజాలు సైడ్స్. సో ఇక్కడ భుజాలు ఏమున్నాయి? ఏబిసి, స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి, స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి, స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి. సో స్మాల్ ఏ అంటే ఏమిటి ఇక్కడ? సో స్మాల్ ఏ అంటే బీసీ భుజము పొడవు. స్మాల్ ఏ అంటే బీసీ భుజం పొడవు. సో స్మాల్ ఏ ఈక్వల్స్ టు బీసీ భుజం పొడవు. సో స్మాల్ బి ఈక్వల్స్ టు బీసీ భుజం పొడవు. స్మాల్ సి అంటే ఏబి భుజం పొడవు. సో ఇక్కడ మనం శీర్షాలను క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సితో సూచించాము. సో భుజాలని స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సితో సూచించాము. ఇక్కడ మనకు స్మాల్ ఏ అంటే యాంగిల్ ఏకి ఆపోజిట్ లో ఉన్న భుజం. స్మాల్ బి అంటే యాంగిల్ బికి ఆపోజిట్ లో ఉన్న భుజం. స్మాల్ సి అంటే యాంగిల్ సికి ఆపోజిట్ లో ఉన్న భుజం. సో ఇప్పుడు ఇక్కడ యాంగిల్ ఏకి ఆపోజిట్ లో ఉన్న భుజాన్ని స్మాల్ ఏగా, యాంగిల్ బికి ఆపోజిట్ లో ఉన్న భుజాన్ని స్మాల్ బిగా, యాంగిల్ సికి ఆపోజిట్ లో ఉన్న భుజాన్ని స్మాల్ సిగా తీసుకుంటారు. సో ఇలా ఎందుకు తీసుకుంటారంటే ప్రిన్సిపల్స్లలో ఎక్కువగా యూజ్ అవుతాయి. సో మనకు ప్రిన్సిపల్స్ ఏంటి? ఫస్ట్ సైన్ రూల్. సో సైన్ నియమం. సో సైన్ రూల్ ఏంటి మనకు? a by sin a equals to b by sin b equals to c by sin c. So second is cosine rule. Cosine నియమం. a square equals to b square plus c square minus 2bc cos a. సో ఇప్పుడు మనకు కావాల్సిందంటే ఏరియా కావాలి. సో ఇది ఏరియా ఎలా కొలవాలి? త్రిభుజం ఏరియా, ట్రయాంగిల్ ఏరియా.
సో వైశాల్యం. ఏరియా ఈక్వల్స్ టు 1/2 BC sin A. సో ఇది మనకు త్రిభుజంలో ఉన్న భూమిని కొలవడానికి ఉపయోగించే సూత్రం. సో ఈ 3 ఫార్ములాలు కూడా దాదాపుగా త్రిభుజం మీద వచ్చే సమస్యలన్నిటికీ ఇవి బాగా యూజ్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.